చిత్రకూట్ ఈ నగరం గురించి చాలామంది వినే ఉంటారు. ఈ స్థలాన్ని శ్రీరాముడు నడయాడిన పవిత్ర స్థలంగా పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే వనవాస కాలంలో శ్రీరాముడు సీతా సమేతంగా సోదరుడు లక్ష్మణుడితో పాటు ఈ ప్రాంతంలోనే నివసించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ తరుణంలోనే సీతాదేవి స్నానమాచరించిన ఓ కొలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేటికి ఆ ప్రాంతంలో సీతాదేవి పాదముద్రలు ఉన్నాయంటున్నారు అక్కడి ప్రజలు. అందుకే వేలాది మంది భక్తులు నిత్యం అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వెళుతారని చెబుతున్నారు. జానకీకుండ్ చిత్రకూట్‌లో ఓ ప్రాంతంలో వెలిసిన తీర్థం. ఇక్కడే సీతాదేవి స్నానం చేసిన కొలను ఉందని చెబుతున్నారు. ఇప్పటికీ అక్కడ సీతాదేవి నడిచిన అడుగుల గుర్తులు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు ఆ ప్రదేశంలో సీతాదేవి అలంకరించుకునేదని కూడా చెబుతున్నాయి పురాణాలు. ఈ పాదముద్రికలు దర్శనం కోసం ఇక్కడికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు కూడా వస్తున్నారని చెబుతున్నారు. ఆలయ పూజారి రామ్ అవతార్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో చిత్రకూట్‌కు చేరుకున్నాడని తెలిపారు. ఈ ప్రాంతంలో సీతామాత స్వయంగా చేసిన యాగకర్మలో హవన పూజను నిర్వహించేదని చెబుతున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ చిత్రకూట్‌లో జానకీకుంద్ ఆలయంలో ఉన్నాయని చెబుతున్నారు పండితులు.